స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని వైసీపీ నాయకులు పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 858 ఓట్లు ఉండగా వైసీపీకి 644 మందికి పైగా సభ్యుల సంఖ్యాబలం ఉందని బొత్స అన్నారు. ఆ ఎన్నికల్లో మన రోజున విజయవాడలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో పెద్దలందరినీ కూర్చోబెట్టి మనందరినీ ఏం చేద్దాం ఈ ఎన్నికల గురించి ఆలోచన చేస్తాం. ఏం చేద్దాం, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తులుగా ఏం చేద్దాం ఎన్నికల్లో మనకి 858 ఓట్లు ఉన్నాయి మొత్తం జిల్లాలో. అందులో మనకి 600 ఓట్లు మనకు ఉన్నాయి, 200 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఉన్నాయి. మరి మనం నిలబడిన ఆవశ్యకత ఉంది, ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవాలి అని చెప్పుకుంటూ అభ్యర్థిని నిర్ణయించడం జరిగింది. సరే నిలబడతా ఉన్నాం, అందరం కలిసి ఎన్నికలకు వచ్చాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇదే ఎన్నిక ఇక్కడ ముందు కూడా జరిగింది. జరిగినప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, వైసీపీ మన పార్టీ వచ్చే అధికారం లేదు. మేము అప్పటికి వారికి మనకి తేడా చూస్తే 50 ఓట్ల తేడా మాత్రం అయినప్పటికీ కూడా వదిలే, ఎందుకంటే 50 ఓట్లు తక్కువ మనం పోటీ చేయడం అప్రజాస్వామ్యం అవుతుంది, ఈ రకంగా చేయకూడదు, వదిలేద్దాం ఉద్దేశంతో ఆ రోజు మానేస్తాం. ఈరోజు